సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు సమయం ఆసన్నమైంది. తిరుమల లడ్డూను ప్రస్తావిస్తూ పవన్ కళ్యాణ్ ట్వీట్. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కంటే ఎక్కువ ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాసం. తిరుపతి లడ్డు కేవలం తీపి పదార్థం కాదు, అది ఉమ్మడి భావోద్వేగం. ఎందుకంటే అది మా సమష్టి విశ్వాసం, లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంటుంది. ఇలా ఈయన చాలా ఘనంగా రాశారు. మరి అదే లడ్డూకి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్ని ప్రచారాలు చేశారు. పై సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సరిగ్గా ఇందాక రామ్నాథ్ గారి వీడియో వింటుంటే సరిగ్గా ఏడాది క్రితం ఇదే డిమాండ్ ఆయన చేశారట. మరి గవర్నమెంట్ ఏం చేసింది? పోనీ ఈయన రైట్, ఎంత సనాతన ధర్మం అంటున్నారు కదా, నిజంగా సనాతన ధర్మం పాటించే వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అవన్నీ ఈ ఆధ్యాత్మికవేత్తలు చర్చించారు, అది వేరే విషయం. టీడీపీ నేత గోదాము నుంచే గోమాంసం ప్యాకింగ్. ఇది మరి సనాతన ధర్మం చెప్పేవాళ్ళు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అలాగే మరోవైపు టీటీడీ వైపు నుంచి కల్తీ నెయ్యికి తావే లేదని ఈవో ధర్మారెడ్డి గారు చెప్తుంటే వాళ్ళు దానికి విరుద్ధంగా ఎందుకు ప్రచారం చేస్తున్నారు తెలుగుదేశం మీడియా? ఆయన పాలక మండలి నిర్ణయం సిట్టు వాళ్ళు అడిగారు మాజీ ఈవో ధర్మారెడ్డి గారిని, కల్తీ జరిగినా మీరెందుకు చర్యలు తీసుకోలేదు అన్న ప్రశ్నకు ధర్మారెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అసలు కల్తీ జరగకుండానే యాక్షన్ ఎలా తీసుకుంటామని ఎదురు ప్రశ్నించినట్లుగా తెలుస్తోందని సాక్షిలో రాశారు. కల్తీ వ్యవహారంలో అలాగే వైవి సుబ్బారెడ్డి పాత్ర ఏమిటనే ప్రశ్నకు కల్తీయే జరగనప్పుడు తమ పాత్ర ఏముంటుందని ధర్మారెడ్డి స్పష్టం చేశారట. అలాగే పాలక మండలి నిర్ణయం మేరకు సంతకం చేశారా అని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తే, చట్టబద్ధంగా చేసిన రికార్డులు ఉంటాయి, వాటిని చూస్తే మీకే అర్థమవుతుందని ధర్మారెడ్డి చెప్పారని సమాచారం అని వీళ్ళు రాస్తే, ఈనాడు వాళ్ళు ఏకంగా హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యి కొనుగోలు అని ధర్మారెడ్డి చెప్పినట్టుగా ఈనాడు వాళ్ళు వాళ్ళ తోచిందంతా రాసుకున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఖాతా అండి. ఇప్పుడు ఆయన ఆ పిఏ మరి తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఉన్నారు కదా, అసలు ఎందుకు కొనుగోలు కమిటీలో మంత్రి పార్థసారథి గారు కూడా సభ్యుడు కదా, ఆ రోజుల్లో వైసీపీలోనే ఉన్నారు కదా ప్రశాంత్ రెడ్డి గారు వాళ్ళు, మరి వాళ్ళ గురించి ఎందుకు అడగట్లేదు వీళ్ళు? ఎవరు ఒత్తిడి చేశారు? మరోవైపు ఏమో ఇంకోటి ఆంధ్రజ్యోతి వాళ్ళేమో కొంచెం భిన్నంగా పలానా ప్రశ్నలు వేశారని రాశారు, వీళ్ళేమో ఏకంగా ఇట్లా అన్నారని రాశారు. సో నిజంగా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు పాటిస్తుంటే ఈ గోమాంసం గొడవ, పిఠాపురంలో కల్తీ నెయ్యి గొడవ, అవన్నింటినీ వదిలేసి మళ్ళీ లడ్డూ దగ్గరికి ఎందుకు వెళ్ళారు? లడ్డూకి అపచారం చేసింది ఎవరు? నిజంగా దుష్ప్రచారం చేసింది ఎవరు? జంతు కొవ్వు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ కల్తీ అని ఎందుకు మార్చారు? సో ముందుగా నాగార్జున గారు. సార్, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, లేకపోతే మల్లాంటి హిందువులకి, లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థాన భక్తులకి, వాళ్ళందరికీ మొదటగా ఒక స్పష్టమైనటువంటి విషయం ఒకటి కేటగారికల్గా క్లియర్గా చెప్పాలండి. 2019-24 మధ్య కాలంలోనే కాదు, 2019కి ముందు, అంటే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ అయినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయినా కానీ, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి ఎవరైనా పీరియడ్లో కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరగలేదు. దీంట్లో ఇది చెప్పడానికి మా దగ్గర ఎటువంటి భేషజాలు లేవు, నామూషీలు లేవు, రాజకీయాలు లేవు. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, మొత్తం హిందువులకి, మొత్తం శ్రీవారి భక్తులకి సంబంధించినటువంటి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి అంశం. దీంట్లో రాజకీయాలు జొప్పించాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చేయదు. ఖచ్చితంగా వీరు చేస్తున్నటువంటి విమర్శల్ని గతంలో సుప్రీంకోర్టు చాలా కేటగారికలుగా, మరొక రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే దీని గురించి మాట్లాడడానికి కూడా భయపడేటట్లు స్పందించింది. ఒక విచారణ జరగకుండా, ఒక ఎంక్వైరీ జరగకుండా, లేకపోతే ఒక ఎంక్వైరీ రిపోర్ట్ రాకుండా వేగ్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ విధంగా కల్తీ జరిగిందని చెప్పడమే కాదు, దాంట్లో అంటే నేను నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మరొకటి కొవ్వు కలిసింది కడానా అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడాన్ని సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించినటువంటి వైనం జరుగుతుంది. ఈరోజు దాని మీద ఏదో విధంగా రాజకీయ లబ్ధి జరగాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. గతంలో మనందరం తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళాం, అందరం ప్రసాదం తీసుకున్నాం. ఆ ప్రసాదాన్ని ప్రిపేర్ చేసేది కూడా సద్బ్రాహ్మణులు అనేటువంటి అంశం. ఇదంతా జరుగుతున్నటువంటి ప్రాక్టీసు. నిజంగా మేము ఉత్తరప్రదేశ్కి చాలా దేవాలయాలకు వెళ్ళాం, లేకపోతే తమిళనాడుకి సంబంధించిన చాలా దేవాలయాలకు వెళ్ళాం. భారతదేశంలో
ఒక పరిశుభ్రతకు సంబంధించి లేకపోతే ఒక ప్రోటోకాల్కి సంబంధించి భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక బెంచ్ మార్క్ ఉందంటే అటువంటి బెంచ్ మార్క్ సృష్టించింది తిరుపతి దేవస్థానం. దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఎంతోమంది పరిపాలకులు, ఎప్పటి నుంచో వచ్చినటువంటి పరిపాలకులు కూడా ప్రతిసారి ఈ దేవస్థానం యొక్క అభ్యున్నతికి పోరాడారే కానీ ఎవరూ దాన్ని దిగజార్చాలంటే ప్రయత్నం చేయలేదు. అంటిల్ అన్లెస్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మాకు సంబంధించినటువంటి గొల్లలకు సంబంధించినటువంటి ఆ విషయంలో దాన్ని పరిమితులకు చూపించినా లేకపోతే అక్కడ గొల్ల మండపాన్ని కూల్చినా ఇటువంటి కాంట్రవర్సీని పనులు చేసిన చంద్రబాబు నాయుడు గారు కానీ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. కాబట్టి ఈ సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ టీటీడీ బోర్డులో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కరే ప్రాతినిధ్యం వహించలా. కేంద్ర ప్రభుత్వం నుంచి కొన్ని సిఫార్సులు వచ్చినాయి, వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచారు. పక్కనటువంటి కర్ణాటక, తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి, తమిళనాడు నుంచి ప్రభుత్వాలు వచ్చాయి. సో ఇటు ప్రతిష్టాత్మకమైనటువంటి టీటీడీ పరిపాలన సభ్యులుగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రాంతాలకు సంబంధించినటువంటి మనోభావాలు కూడా ఉన్నాయి. కాబట్టి వారి తాలూకా వాళ్ళ ఇంప్లిమెంటేషన్ రావడానికి వారి పాత్ర కూడా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్ని ఎన్నో రకాలైనటువంటి వచ్చినాయి. మేము సపరేట్గా ఆడిట్ చేసాం, మరొకటి చేసాం, ఎన్నో రకాలుగా జరిగినాయి. ఈ ప్రాక్టీస్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ, ఈ ప్రాక్టీస్ని కూడా తప్పు చేస్తూ కేవలం రాజకీయాల కోసం, కేవలం రాజకీయాలకి సంబంధించినటువంటి లబ్ధి పొందడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ సమయంలో తను రాజకీయంగా ఇంత ఉన్నతమైనటువంటి స్థాయికి వచ్చి 4వ ముఖ్యమంత్రి అయ్యి తన రాజకీయ చరమాంక దశలో ఇటువంటి స్థాయికి దిగజారుతాడని అసలు నాకు అనిపించడమే కాదు కదండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి సందర్భం. కాబట్టి ఈ రోజు కూడా చెప్తున్నాం, సరే మీరు ఎన్ని ఎంక్వైరీ కమిషన్లు వేసుకున్నా, ఎన్ని వేసుకున్నా కూడా ఖచ్చితంగా మేము తీసుకెళ్తాం. జనరల్ గా మాట్లాడారు. ధర్మారెడ్డి గారు చెప్పిన దాంట్లో వాళ్ళు ఎల్లో మీడియా రాసింది ఒక రకంగా రాసింది, ఆయన అట్లా చెప్పలేదు ఇట్లా చెప్పలేదని మరి వాళ్ళకి ఎవరు చెప్పారు. బట్ ధర్మారెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినట్లుగా సాక్షిలో వచ్చింది. మీరు ఎందుకు అసలు కల్తీ జరిగినప్పుడు నేను ఎట్లా చర్య తీసుకుంటాను, వాళ్ళు ఆ సిట్టు వాళ్ళు కూడా జంతు కొవ్వు గురించి అడుగుతున్నట్లేరు, కల్తీ అని మాత్రమే వాడుతున్నట్టున్నారు, ఆ పదం వాడుతున్నట్టున్నారు. సో ధర్మారెడ్డి గారి వాదన మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ఈనాడులో కావాలని రాశారా లేకపోతే ఏం జరిగింది? సార్, ఒకటి రాజకీయ లబ్ధి కోసమే ఎల్లో మీడియా రాసినా లేకపోతే ఎల్లో మీడియాకు తోకపత్రికగా ఉన్నటువంటి మిగతా వాళ్ళు రాసినా ఒకటి ప్రధానమైనటువంటి అంశం, ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఇంకా ముందుగానే స్పందించాల్సింది. సరే, ఈరోజు విచారణకు పిలిచిన తర్వాత ఈ రోజైనా స్పందించాడు, అంతటితో సంతోషం. సో ఈవో గారు ఉన్నా కానీ, ఈవో గారితో పాటు మిగతా వాళ్ళు ఉన్నా కానీ, ఎవరున్నా కూడా కల్తీ జరగనప్పుడు, ఆయన చెప్పింది 100% కరెక్టే, కల్తీ జరగనప్పుడు ఇక దాని గురించి మాట్లాడేదేసి ఏముంది? లారీలు ఏదైతే ప్రొడక్షన్ కోసం వచ్చినటువంటి లారీ నెయ్యిలు అక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి సర్టిఫికేట్ చూస్తారు, దాంట్లో నుంచి శాంపిల్స్ తీసుకుంటారు, శాంపిల్స్ దానికి సంబంధించినటువంటి ల్యాబ్కు పంపిస్తారు, ల్యాబ్లో శాంపిల్స్ అనేవి పాస్ అయిన తర్వాతనే గేటు తీసి ఆ నెయ్యిని వాడేటువంటి సందర్భం ఉంటుంది. ఎప్పుడైతే అవి పాస్ అవ్వో వాటిని అక్కడి నుంచే వెనక్కి తీసుకొస్తారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రాక్టీసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఇయర్ ప్రతి నెల డేట్ వైజ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాకా ఎప్పుడెప్పుడు నెయ్యి ట్యాంకర్లు వచ్చినాయి, అవి ఏ ట్యాంకర్లు పాస్ అయినాయి, ఏ నెయ్యి అలౌ చేశారు, ఏ నెయ్యి అలౌ చేయలేదని స్పష్టంగా కేటగారికల్గా ప్రతి బ్యాచ్ నెంబర్తో సహా దానికి సంబంధించినటువంటి వాటి సహా చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. మళ్ళీ జరిగిన సిబిఐ ఎంక్వైరీలో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తుల్ని ఇంక్లూడ్ చేసి ఏదో విధంగా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఎల్లో మీడియా ఈ రాజకీయ లబ్ధి కోసం జరిగేటువంటి వార్తా కథనాల్ని, వార్తా అంశాలని ఖచ్చితంగా మేము లీగల్గా కూడా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ వ్యవహారాలన్నింటి సుప్రీంకోర్టు కూడా అజమాయిషీ చెలాయిస్తుంది. కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలకు వస్తాయి. మేము చెప్పేదల్లా ఏంటంటే ఈ ట్రాప్లో పడకండి. అభివృద్ధి, సంక్షేమం లాంటి మాటలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుకోకుండా కేవలం హిందువులు, మతాలు, సంప్రదాయాలు లాగా భారతదేశంలో ఉన్నటువంటి వర్గాలని విచ్ఛిన్నం చేయడానికి డివైడ్ అండ్ రూల్ ప్రకారం, పాలసీ ప్రకారం చేసేటువంటి ఈ వ్యవహారాలను మాత్రం నమ్మద్దనేది మరొకసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.